ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు విస్తృతస్థాయి సమావేశం విజయనగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మీకు తోడుగా ఉంటుందని, ప్రభుత్వం నుండి ప్రతి పథకాలు కూడా మీకు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కలిశెట్టి, డీసీసీ చైర్మన్ కిమిడి నాగార్జున, టీడీపీ నాయకులు రాజారావు, సుబాడ రవ్యబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే పార్టీ యాక్టివిటీ చేశారో అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయడం కానీ, మెంబర్షిప్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఉన్నతమైన పదవులు రావాలన్నా కూడా వాటిని కూడా కల్పించడంలో కానీ పూర్తి స్థాయిలో డిస్క్లోజ్ చేస్తూ పార్టీ మెంబర్షిప్ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికలు అంటే పార్లమెంటరీ అధ్యక్షులు అవ్వచ్చు కానీ, యూత్ అధ్యక్షులు కానీ, మహిళా అధ్యక్షులు కానీ, అలాగే టీఎన్ఎస్సీ అధ్యక్షులు కానీ, అలాగే 17 విభాగాల్లో ఈరోజు జిల్లా యావత్తు ఉన్నటువంటి కార్యవర్గం అన్నీ కూడా నియమకానికి ఇక్కడ శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో ఒక మంచి లీడర్షిప్ ఈరోజు అటు సీనియర్స్ని, జూనియర్స్ని, మహిళల్ని అందరినీ కలుపుకుంటూ ఒక మంచి కార్యవర్గం ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ అప్లికేషన్ తీసుకోమన్నారు. అందరితో కలిసి మాట్లాడుకొని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి పేర్లు పైకి పంపించమన్నారు. సో ఖచ్చితంగా ప్రతి విభాగంలో 17 విభాగాలు ఉన్నాయి. 17 విభాగాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిశీలకులకు అందరూ కూడా విశ్లేషించి నేను చాలా ఇండిపెండెంట్గా, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఆశావుడితో మాట్లాడి వాళ్ళ ఉద్దేశం తెలుసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీని కన్సిడర్ చేసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ ద్వారా కొన్ని పేర్లు పరిశీలకులు పైకి పంపిస్తారు. పైకి ఇచ్చిన పేర్లలో పార్టీ విల్ డిసైడ్ ఎవరికి మంచి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి అవకాశం ఇస్తామని ఖచ్చితంగా పైన డిసైడ్ చేస్తారు. ఒక ఇక వార్త